ఓకే. వీళ్ళు ఎంత దూరం నుంచి అక్కడికి రాలేరు కాబట్టి వీళ్ళకి సంబంధించిన రైసు పప్పు ఇక్కడ ఇస్తే ఇక్కడ ఒక వండుతుంది కదా, మీరు ఇక్కడ ఇవ్వచ్చు కదా, ఎందుకని ఇవ్వట్లేదు? ఇప్పుడు వీళ్ళ స్ట్రెంత్ మీ దగ్గర ఎన్ని రోజులు అయ్యారు? అంటే సార్ నేను ఏంటంటే 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు బాలామృతమును ఎక్సిస్తున్నా సార్. గర్భిణీలకు బాలింతలకేమో రైసు, పాలు, ఆయిల్, పప్పు ఎక్సిస్తున్నా సార్. వీళ్ళు ప్రీ స్కూల్ పిల్లలు 3 to 6 years వాళ్ళకి సార్ మనం చేసుకుంటే ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకు ఫుడ్ పెట్టాలి, గుడ్డును పప్పు భోజనం పెట్టాలి. ఎందుకు ఎన్రోల్ చేసుకోలేదు? అంటే ప్రీ స్కూల్ ఉంటేనే పెట్టమన్నారు సార్. ఓకే అమ్మా, మీరు ఈ పిల్లల్ని మీ దగ్గర ఎన్రోల్ అయ్యారా లేదా? గుడ్డు ఇస్తున్నారు కదా, మీరు ఇస్తున్నారు అని అంటే మీ దగ్గర ఇప్పుడు చేసుకోండి. ఓకే, గతంలో వదిలేదు. ఎందుకంటే భోజనం వీళ్ళు ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు పెడుతున్నారు, మన గవర్నమెంట్ అవకాశం కల్పించింది కాబట్టి ఖచ్చితంగా మనం వీళ్ళకి ఫుడ్ పెట్టాలి. ఓకేనా? మీ దగ్గర ఎన్రోల్ చేసుకోండి. వాళ్ళకి సంబంధించిన ఫుడ్, పప్పు, తర్వాత భోజనం, రైస్ మీరు ఏదైతే ఇస్తున్నారో అవి ఇప్పుడు మనం తీసుకొచ్చి ఇచ్చాం కదా, అట్లనే ఇచ్చేస్తే ఇక్కడ ఒక వండి పెడుతుంది. వాళ్ళకి బడ్జెట్ కాకుండా మన దగ్గర ఎన్రోల్ అవుతున్నారు కాబట్టి అది మన బాధ్యత. అది చేయండి మీరు ఖచ్చితంగా. వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. ఎంతమంది ఉంటే అంతమంది 9 మందిని చేసుకోండి. వాళ్ళకి సంబంధించి ఇచ్చేయండి. ఈసారి వచ్చేటప్పుడు మనం అవి కూడా పట్టుకురావాలి. ఎందుకు అసలు మీకు అవగాహన లేక చేసుకోలేదు? ఎందుకంటే ఫీడింగ్ ప్రీ స్కూల్ నుండి ఇవ్వమన్నారు సార్. అందుకోసం నేను వీళ్ళని 3 to 5 years వాళ్ళకి నేను వాళ్ళని గ్రోత్ తీసుకుంటాను సార్. ఫీడింగ్ మాత్రం 7 to 8 years మీరు మంచి సర్వీస్ ఇస్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్పింది చేయండి. వాళ్ళకి రైస్, పప్పు అవి కూడా నెక్స్ట్ మనం వచ్చినప్పుడు తీసుకొని రావాలి. ఓకేనా? నేను అప్రిషియేట్ చేస్తున్నా మీకు.